మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఏ ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మిస్ చేసుకోకూడదు. జాగ్రత్తగా మీరు విని ఆ వాక్యాన్ని గురించి ధ్యానించాలి. ఆ వాక్యంలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని పదాలు కనిపిస్తాయి. నేనే చదువుతాను, ఆ వాక్యాన్ని గమనించండి. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకొనుము. దైవజనుడైనటువంటి పౌలు తన ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని ఆశిస్తున్న ఒక వ్యక్తితో ఈ మాట చెప్తున్నాడు. నీవు పవిత్రుడుగా ఉండుము. ఎప్పుడైతే మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి రక్షణ పొంది బాప్తిస్మము అనుభవంలోనికి వెళ్లి సంఘ సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ చేత ఆయన్ని ఆరాధిస్తున్నామో అప్పుడు మనం పరిశుద్ధులం. అలాంటి వ్యక్తికి, ఈ అనుభవాలన్నీ ఉన్న వ్యక్తికి దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధముగా ఉండుము. జాగ్రత్త పడు. అంటే ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, వారానికి 2 సార్లు కడుగుతారు. 20 మంది 25 మంది కడుగుతారు ఈ మందిరాన్ని. కొందరు తడిగొడ్డేసి తుడుస్తారు. మీరు రాకముందు నిన్నే కడిగారు, పొద్దున్నే తుడుస్తారు. అయినా మీరొచ్చేసరికి దుమ్ము పడే ఉంటుంది. అవునా కదా? కడిగాం కదా, తుడిచాం కదా అని బుధవారం కడిగాం కదా, సోమవారమే కడిగేశాం కదా అంటే కుదరదు. దేవుడు ఇలాంటి మందిరాన్ని మనకి ఇచ్చినప్పుడు రోజు శుభ్రం చేసుకోవాలి. దుమ్ము పడుతూనే ఉంటుంది. అలాగే దేవుడు మనకిచ్చిన అనుభవాలలో బాప్తిసం పొందేశాం కదా, దశంభాగం కూడా ఇచ్చేసాం కదా, ఆరాధనకు వెళ్ళాం కదా అనుకుంటే సరిపోదు. మన పరిశుద్ధతని గురించి మనకు ఒక జాగ్రత్త అవసరమని యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. యేసు రక్తం చేత మనం పవిత్రపరచబడతాం, దేవుని వాక్యము చేత ప్రక్షాళనం చేయబడతాం, పరిశుద్ధాత్మ చేత మనం పరిశుద్ధపరచబడతాం. ఈ 3 అనుభవాలు కాక మరేవో కొన్ని అనుభవాల్ని తిమోతికి దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధతని కాపాడుకోవాలనుకుంటే, ఇప్పుడు పరిశుద్ధత తనలో పనిచేయడం లేదు అని గ్రహించాలి అనుకుంటే, మన మాట తీరి పద్ధతి, మన తలంపుల విషయం మనం ఎలా కలిగి ఉన్నామని ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనుషుని కలుగు చేశాడండి, అన్ని సౌకర్యాలు చేశాడు. ఇంకవలన్నీ ముందే చేసి తర్వాతే మనుషుని కలుగు చేశాడు. మనుషుని కలుగు చేసిన తర్వాత అన్ని చేయలేదు, అన్ని చేసి ముగించి అప్పుడు మనుషుని కలుగు చేశాడు. ఇన్ని సుఖాలు క్షేమాలు మనిషికి అవసరమైనవన్నీ ఆయన చేసిన తర్వాత ఆయన ఒక రోజున ప్రజల్ని ఇలా చూస్తా ఉంటే, జనాన్ని చూస్తా ఉంటే, చదవండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. మరలా నరుల హృదయం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల తలంపులలోని ఊహలు, ఎవ్రీ ఇమాజినేషన్స్, నాట్ ఓన్లీ థాట్స్, ఎవ్రీ ఇమాజినేషన్స్, ప్రతి ఊహల ప్రారంభమే చెడుతనం, చెడు ఆలోచనలు, అపవిత్రమైన ఊహలు, కోరికలు హృదయం అంతా నిండిపోయి ఉన్నాయి. మనిషి ఇలా పాడవాలని నేను మనిషిని కలుగు చేయలేదండి. మనిషిని పవిత్రంగా ఉంచాలని తనకి ఏమేమి కావాలో సమస్తము నేను చేశాను. కానీ హృదయంలో చెడు తలంపుల వల్ల, ఆలోచనల వల్ల పూర్తిగా దైవత్వానికి భిన్నంగా, ఆశీర్వాదానికి వ్యతిరేకంగా ఓ మనిషి ప్రవర్తిస్తున్నాడు. అది నా హృదయానికి చాలా బాధగా ఉంది. అందువల్ల వీళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఇలాగే పాపములోనే పెరిగిపోకుండా, అక్రమ ఆలోచనలోనే వర్తిల్లకుండా వీళ్ళని కాస్త చెదరగొడితే ఏ కొందరైనా పవిత్రత వైపు మొగ్గు చూపిస్తారేమో అనే ఆశ దేవునికి కలిగినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా ఒక సువార్త సేవ మేము చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొందరు ఆ ప్రాంతాలలో ఉన్న సంఘాలలో నుంచి వేరవుతుంటారు. అక్కడ వాళ్ళు అనుకునేది ఏంటంటే, యేసన్న గారు వచ్చాడు, మా సంఘాలను వేరు చేసేసాడు, మా సంఘాలను చీల్చేశాడు అని. నేను అక్కడికి రాలేదు, ప్రభు వాక్యం వచ్చింది అక్కడికి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో ఆ అపవిత్రతలో నుంచి కొందరిని చీల్చాడు. ఎక్కడికి? పవిత్రతలోనికి. కొందరైనా నామకార్థత, వేషధారణలో నుంచి విడిపించబడి పవిత్రమైన చేతులెత్తి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పరిపూర్ణమైన శక్తితో ఆయన్ని ఆరాధిస్తారేమో
అలా ఆరాధించే వాళ్ళు ఇప్పుడు నాకు కావాలి. మీరు అందరూ నిల్చొని ఆరాధన చేస్తున్నారు. కొందరు చేతులెత్తి కళ్ళు మూసుకొని నోటితో పాట పాడుతూ ఆరాధన చేస్తున్నారు. కొందరు బిత్తర చూపులు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళతో అనవసరం, వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు అనుకోండి. వాళ్ళ ముందున్న ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారని అర్థం, కళ్ళు తెరిచి తమాషాలు చూస్తుంటే. కానీ 190 పళ్ళు మీరు ఆరాధన చేస్తా ఉన్నప్పుడు, మీ స్వరాలన్నీ ఒక్కసారి గళమెత్తి మీరు పాడుతూ ఉన్నప్పుడు, నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ నెమ్మదిగా పాడుకుంటున్నాను. అప్పుడు ఈ మందిరం అలాగా అంటుంది, దేవునికి స్తోత్రం. అలాగా ఆది అపోస్తలుల రోజులలో వాళ్ళు ప్రార్థన చేయుచుండగా వాళ్ళు కూడి ఉన్న స్థలము కంపించెను అని వ్రాయబడినట్లు మన ఆరాధనలో కూడా ప్రభు అలాంటి అనుభవాల్ని కలుగు చేస్తుంటాం. సాక్షాత్తు మనం ఇప్పుడు గమనిస్తూ అనుభవిస్తున్న సంగతి ఆషామాష కాదు, ఇది అనుభవిస్తున్న నగ్న సత్యం. పరవశమైపోయి ఆరాధన చేస్తా ఉంటే మందిరం కూడా అలాగా ఆరాధన చేస్తున్నాడు. కులికిపడి కళ్ళు తెచ్చి చూస్తే మామూలుగానే ఉంది. ఇప్పుడు మన ఆరాధన ఎక్కడి వరకు వెళుతుందో తెలిసిన, పరలోకపు అంచుల్లోకి వెళ్ళిపోతాం. ఆయన అలాగే సింహాసనం మీద నుంచి దిగి వచ్చి మన ఆరాధన మీద, మన స్తుతుల మధ్యలో అలాగా సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. ఇక ఆయన పరలోకంలో ఉండలేడు, మన స్తుతుల మధ్యలోకి వచ్చేస్తాడు. స్తుతుల మధ్యలో ఆసురుడైన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతి. ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళ ఊహలన్నీ ఆలోచనలన్నీ చెడిపోయి గనుక వీళ్ళని కొందరినైనా విడదీసి పరిశుద్ధత వైపు నడిపించవలసిన బాధ్యత నాది అని అనుకుని ఆయన కొందరిని ఇదిగో ఈ విధంగా వేరు చేశాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనకు తీసుకొచ్చాడు మిమ్మల్ని. ఆమేన్. ఎందుకో నాకు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన చెప్తాను. వచ్చే మొదటి ఆదివారం అందరూ వైట్ డ్రెస్ తో రావాలి. బట్టలకు డబ్బులు ఇవ్వని నన్ను అడగొద్దు, అందరూ వైట్ డ్రెస్ తో రావాలి. ప్రభు బల ఆరాధన రోజు ఇక ఎట్లుంటుందో చూడు. దేవదూతలు వస్తారు, వాళ్ళు వెల పోతారు. ఏమిటి బాబు, మనకంటే పరిశుద్ధ అలంకారంతో తెల్ల బట్టలతో ఆయన్ని సంపూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్ళు అలా చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళు కూడా మనతో కలిసి ఎగురుతారు. మరి ఏం చేద్దాం? ఆమె కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది మనల్ని చూసి ఎగరట్లే, ఆత్మ రాకపోయినా. పిల్లలకి ఆత్మ రాకపోయినా ముసుగేసుకుని వాళ్ళు ఎగరట్లే. అలాగే దేవదూతలు కూడా ఎగురుతారు. ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తి, మనలో ఉన్నటువంటి ఆ దీక్ష, నిర్ణయం, నిబంధన తలంచినప్పుడు వాళ్ళు ఎగిరి గంతులేస్తారు. మనం చూసి వెలవెళ్ళిపోతాం. దేవదూతలు మనతో ఉండి ఆరాధన చేస్తుంటే యేసయ్య మాత్రం కూర్చొని ఉండగలడా? ఆయన దిగి మనతో కలుస్తాడు, మన ఆరాధనలో కలిసిపోతాడు. ఆయన, మనము, దేవదూతలు మీ అందరం కలిసి ఆయన ఆరాధిస్తూ ఉంటాం. అంతటి అనుభవం లేకపోతే మందిరం అలా అంటదా? అలా అనింది అంటే సంథింగ్ హ్యాపెన్. ఏదో ఒక వింత అనుభవం అనేది, ఆ టేస్ట్, రుచి అనేది, పరలోకపు రుచి అనేది మన మధ్యకి దిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అలాంటి అనుభవాన్ని అనుభవిస్తూనే ఇక్కడి నుంచి సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆలోచనలు కానివ్వండి, మన యొక్క మాట, ఆ వే ఆఫ్ టాకింగ్ విధానం కానివ్వండి, ఎలా ఉండాలంటే హృదయములో నుంచి రావాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వారి హృదయములోని తలంపులు అన్ని కేవలం చెడిపోయి, ఊహలు కూడా పాడైపోయాయి. కళ్ళు మూసుకొని ఉంటే దయ్యాలు తిరిగినట్టు. ఏ రాత్రంతా కళ్ళు తెరుచుకొని ఒక మనిషి ఉంది, సినిమాలు చూడు తిరిగే మనిషి, భర్త ఏమో మంచోడు, పాపం విశ్వాసి. ఆ మనిషికి ఎంత చెప్పినా సిగ్గులేదు. సినిమాలకు పోవద్దు 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 ఎంత చెప్పినా సిగ్గులేదు. తిండి లేకపోయినా ఉంటది గాని సినిమా చూడకుండా మాత్రం ఉండలేదు. వయసు ఏమన్నా చిన్న పాప, బుజ్జి పాప కాదు, 50 ఏళ్ళు ఉంటాయి. సినిమాల చుట్టూ ఏమి తిరుగుతారు. అప్పటికి వాళ్ళు చెప్పారు, టీవీలో చూస్తుంటారు కదా సినిమాలు చాలవని, మాకు పెద్ద బొమ్మలు కావాలనేది. ఒకరోజు ఉన్నట్టుకుండి వాడు కర్రుడు సైతాన్ గడు ఇవి పడుకుంటే గుండెల మీద తెచ్చి కూర్చున్నాడు. ఊపిరాడకుండా చేసేసాడు, అటు ఇటు కదలకుండా చేశాడు. అరుస్తుంటే అరవలేకపోతాడు. పెనుగులాడు ఒక అరగంట తర్వాత ఇది కేకేసింది. భర్త ఉలిక్కి పడేసి ఏమైంది ఏమైందంటే బైబిల్ తీసుకురా. పాపం బైబిల్ తీసుకొచ్చాడు. ఎందుకన్నాడు? చదువుతా ఉండమని. ఎందుకన్నాడు? నా గుండెల మీద సైతాన్ గడు తొక్కుతున్నాడు, నువ్వు బైబిల్ చదువుతా ఉండు, నేను నిద్రపోతానంటే.
నేను బైబిల్ చదవటం ఏంటి, నువ్వు నిద్రపోవడం ఏంటి, పనికి వాళ్ళిద్దా నీ గుండెల మీద దొక్కితేవాడు నువ్వు చదువు, నేనింటా నిద్రపోతా అంటలేదు. చూశారని కొంతమంది వాళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ మనసులో పెట్టుకుని, ఏసన గారు మాకు ప్రార్థన చేయి, నేను అంత మంచోడు కాదులేండి, అంత మంచోడు కాదులేండి, ప్రార్థన చేయి. ఏమన్నా అర్థం ఉందండి? మేము మంచోడు కాదంటే నవ్వుతున్నాడు, మేము మంచి దొంగలండి అంటే నవ్వుతున్నాడు, నాకు ఒకరు కాదండి నలుగురు అంటే నవ్వుతున్నాడు. ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ కన్నీళ్లు నీకు మారు మనసు అనుభవాన్ని అనుభవిస్తుంది, మారు మనసు అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తారు. మనస్సు మార్చుకోకుండా సాతానుతో ఇలా చేయగలిపి ఆ క్రియలలో ఉన్నట్లయితే మన మాటల్లో కూడా అవే కనబడతాయి. పిల్లోడు కనిపించలేదు, 10వ క్లాస్ చదివిన పిల్లోడు కనిపించలేదండి, ఎటో వెళ్ళిపోయాడు పాపం. పరీక్షలు రిజల్ట్ వచ్చే సమయానికి వాడు ఫెయిల్ అవుతారని తెలిసి ఎటో వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిని తీసుకొచ్చారు మన విశ్వాసులు నా దగ్గర. అయ్యా వీళ్ళ అబ్బాయి కనబట్టలేదు, ఇప్పటికి వెళ్ళిపోయి నెలవుతుంది, వెతకని చోటు లేదు బాబు, పేపర్లు కూడా వేయించాం అని తీసుకొచ్చి ఆమెను చూస్తే ఎలా ఉందంటే లిప్స్టిక్ వేసుకుని పెదాలకి ఎర్రగా అదో రకమైన వింత కోతిలాగా, ఆ ముఖానికి రంగు కానివ్వండి, ఆ ప్యాషన్ కానివ్వండి, ఆ సోకు కానివ్వండి. అరే పెద్ద కొడుకు ఎదిగిన వాడు ఇల్లు పెట్టి 4 రోజులు అయిపోతే వెళ్ళిపోయి వాడిని ఆచూకి తెలియని ఆ పరిస్థితిలో ఈమెకి ఇప్పుడు మేకప్ అవసరం వచ్చింది. నా గుండె పగిలిపోయింది. నా దగ్గరకు వచ్చి ఏడవబోయింది. ఏడవద్దు, నీ కాటుకు కరిగిపోద్ది, ఏడవద్దు, నీ మొహాన్ని రాసుకున్న పౌడర్ పోద్ది, చాలు ఏడిసింది చాలు, నువ్వు మారు మనసు పొందు. మొదట ఎదిగిన బిడ్డ కంటికి కనబడకపోతే నీకు ఈ వయసులో ఈ సోకు, ఈ సినిమాలు ఇవన్నీ అవసరమా? మూర్ఖులైన ఈ తరం వారిలోంచి నువ్వు వేరై రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని వాక్యములో లీనమవుతున్న ఒక సహోదరునితో పౌలు చెప్తున్నాడు, తిమోతి నీవు పరిశుద్ధంగా ఉండు. అంటే నీ మాటలో పరిశుద్ధత కావాలి, నీ తలంపులలో కూడా పరిశుద్ధత కావాలి. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ ద లార్డ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఇదొక వింత అనుభవం కాదు, వాక్యం చెప్తున్న ప్రబోధం. మన ఆత్మయో శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడినట్లు మన ఊహల ప్రారంభం కూడా పవిత్రత వైపే నడవాలని, పవిత్రతను మాత్రమే కోరుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా కాస్త మనం పరిశుద్ధత యొక్క స్టాండర్డ్ ని పెంచుకుంటే, పరిశుద్ధం అంటే ఏమిటో అని అనుకుంటే, కలలో కూడా నీవు అపవిత్రపరచబడకూడదు, నీ కలలో కూడా పరచబడకూడదు, కలలో కూడా నువ్వు పవిత్రుడై ఉండాలి. చర్చ్ అంటే, క్రైస్తవ్యం అంటే, యేసు ప్రభువుని దేవుడని నమ్ముకున్నాను అంటే, ఇదేదో అన్ని మతాల్లాగా ఇది ఒక మతం కాదండి. ప్రతిదీ ఒక అనుభవంతో కూడినటువంటి ప్రక్రియ, వ్యక్తిగతమైన అనుభవం. అది ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని అనుభవించి తీరాలి. కొందరు మాట్లాడుతుంటేనే తెలిసిపోద్ది, ఇతను మంచోడు కాదు, ఇతను నాన్నగారు అతన్ని మన ఇంటికి రానివద్దు. ఏమైందమ్మా? ఏం లేదు, మన ఇంటికి రానివద్దని నాన్నగారు రానివద్దు. ఏమైందమ్మా? ఏమన్నా అన్నాడా? అనలేదు. ఏమైనా చేసేలా చేయలేదు. మరి ఎందుకు రానివద్దు అంటావు? రావద్దు. ఆయన మాటలు మంచివి కాలేవు. ఆ మాట మాట్లాడడంలోనే వ్యంగ్యంగా డబుల్ మీనింగ్స్, 2 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడి, ఆ మాటల్లోనే అసహ్యత పుట్టి వ్యామోహాలు పెంచి ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. వరుసవాయి లేకుండా ప్రవర్తనకు ముందు ఎక్కడ పుడుతుందంటే ఆలోచనలో పుడుతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఉన్నట్లుగా ఉండి తటస్థంగా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక పాపంలో పడిపోడు. ముందు ఆలోచించి ప్లాన్ చేసుకుని కొన్నాళ్ళు దాంట్లో లీనమై చివరిగా కొన్ని రోజులకి కొంత సమయం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆ కథలో పడిపోతాడు. ముందు ప్రారంభమైంది ఎక్కడంటే అక్కడ ఆలోచన. చదవండి కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. ఒకే పురుషునికి మిమ్మల్ని నేను ప్రదానం చేశాను, అయినా నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒక పురుషునికి నిన్ను ప్రదానం చేసేసాను, అంటే యేసు ప్రభువుకి ప్రదానం చేశాను మిమ్మల్ని, అయినా నాకు భయం ఉంది ఒక సేవకుడుగా. ఎందుకంటే సాతానుగాడు వచ్చి మీ మనస్సుని చెరిపి చదవన్న వాక్యాన్ని, దేవ ఆసక్తి చేత 2వ వాక్యం, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేశాను గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి ఎక్కడండి? స్టార్టింగ్ ఎక్కడండి? మనస్సును
హవ్వ ఆదాముని ఆ హవ్వని మోసపరిచింది ఎక్కడ? మనస్సుని, మైండ్ లో క్రీస్తు యేసునందున్నటువంటి సరళత నుండి, క్రీస్తు యేసునందున్న పవిత్రత నుండి మిమ్మల్ని ఎట్లయినా సాతానుగాడు మీ మనసుల్ని చెడిపి మిమ్మల్ని మరొక వైపుగా డైవర్ట్ చేస్తాడేమో అని భయం నాకుంది సేవకుడిగా. వాళ్ళు వచ్చి ఇది చెప్పి, వీళ్ళు వచ్చి అది చెప్పి, వాళ్ళు వచ్చి ఇది చెప్పి, వీళ్ళు వచ్చి చెప్పి. ఒక అతన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేనా వడ్డీ మానన్నా? అమ్మ వడ్డీ మానుందమ్మ, కుటుంబంలో శాపమమ్మా, నీ కుటుంబానికి వచ్చిన శాపమే ఇది, వడ్డీ 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 వడ్డీ, కొంపల గురించి చెప్పలే వద్దమ్మా అని అంటే అంటది నీతిమంతుడు అప్పిస్తాడు గాని అప్పు తీసుకోవడం రాసింది. నేను నీతిమంతురాలను కనుక ఏం చేస్తున్నాను? అప్పిస్తున్నా. దాన్ని వడ్డీ అని ఎందుకు అనుకోవాలా? వాళ్ళ సంతోషం కొంది 7 రూపాయలు ఇస్తున్నారు, 7 రూపాయలు వడ్డీ ఇస్తున్నారంటే సంతోషం కొలది. కొంపలో ఉండే శాపం చాలదా ఇంకా వడ్డీ వ్యాపారమా? ఆ వడ్డీ కన్నీళ్లు పెట్టి శాపం, తరతరాల శాపం అది. ఒక్కొక్కరు క్రీస్తు యేసులో అంటే వాక్యం మీద ఉన్న సరళత, వాక్యం మీద ఉన్న పవిత్రతని వదిలి మరొక విధంగా వెళ్ళిపోయి నీతిమంతులు అప్పిస్తారు అని గర్వించరు, అని అతిశయించరు. అందుకే వాక్యం అంటుంది, సిగ్గుపడవలసిన విషయాలలో మీరు అతిశయిస్తున్నారు. ఫలానా పని చేశానే, ఫలానా మాట మాట్లాడానే, ఫలానా విధంగా నేను ప్రవర్తించానే అని సిగ్గుపడవలసిన విషయాల్లో మీరు అతిశయిస్తున్నారు. జాగ్రత్త, రిపెంట్. ముందు మనసును మార్చుకోండి. నీ మనస్సు సాతాను చెరపకుండా దేవుని మీద మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసం, నిష్కల్మషమైన ప్రేమ, వాటిలోంచి మిమ్మల్ని దూరం చేయకుండా మీ మాటలో కానీ మీ ఆలోచనలో కానీ పవిత్ర హృదయులై, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పవిత్రమైన హృదయాన్ని ఆలోచించినప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో పుట్టే ఆ పుట్టుక, ఆ ప్రేమ, పవిత్రమైన హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుంది. అది దేవుణ్ణి ప్రేమించేటట్లు చేస్తుంది, పొరుగువాణిని ప్రేమించేటట్లు చేస్తుంది. అంతేగాని వాళ్ళని కన్నీళ్లు విడిపించదు. అది త్యాగానికి మనకు సూచనగా, ప్రతీకగా ఉండిపోతుంది. పవిత్ర హృదయం నుంచి వస్తున్న ప్రేమ గనుక మీ హృదయములను దేవుడు మీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా మనకుందని బైబిల్ చెప్తుంది. పవిత్రంగా బ్రతకాలన్న కోరిక ఆ వాక్యంలోని మరొక మాట కూడా మీరు చూస్తారు. పరుల యొక్క పాపములోకి మీరు పాలు పొందక, చదవండి ఆ మాటని. పరుల పాపములో మొదటి తిమోతి 5వ అధ్యాయం 22వ వాక్యం. త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణం చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. పరుల పాపములలో నీ హృదయం పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటే పరుల పాపములలో నీవు పాలు పంపులు పొందకూడదు. అది కూడా నీ కుటుంబానికి, నీ వ్యక్తిత్వానికి ఆశీర్వాదానికి బదులుగా శాపంగా మారే అవకాశాలు, ప్రమాదం ఉంది. తిమోతి, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, చేర్చుకొస్తున్నావు, కొందరు మూర్ఖుల్లోంచి వేరైపోయావు, కానీ అందరిలో నుంచి వేరైపోయి ఇంకా పాపముతో అక్రమాలతో చెలగాటమాడుతున్నారే కొందరు, వాళ్లతో కూడా కలిసి మెలిసి ఆ పాపాన్ని సమర్థిస్తున్నావు. ఆ పాపము నీ మీదకి వస్తుంది కనుక ఆ పాపములో నువ్వు పాలు పొందకూడదు. పాపాన్ని పాపమనే చెప్పు, అక్రమాన్ని అక్రమమనే చెప్పు. నీ కూతురు ఏదైనా పొరపాటు చేసినా తప్పు తప్పే అని చెప్పు, కొడుకు చేసినా తప్పు తప్పే అని చెప్పు. కొడుకు పాపాన్ని, కూతురు పాపాన్ని సమర్థించి ఇతరుల పాపాలు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేసావనుకో, అదో రకమైనటువంటి అపవిత్రత నీలో జొరబడి సాతాను నీ మనసుని పాడు చేసి చివరికి ఏమీ లేని పరిస్థితికి నేను తీసుకొచ్చే ఆ ప్రమాదం ఉంది. కనుక నువ్వు జాగ్రత్త పడవలసిన విషయాలు ఉన్నాయి. అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు మన ఇంటి పక్కన ఉన్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, డ్రైవర్ అంట, వీళ్ళు అక్కడ కాపురం చేస్తున్నారు. ఈ పక్కింట్లో ఉన్న విశ్వాసులు ఎప్పుడు చూస్తే కూడా అక్కడే ఉంటారు. అంటే పాలున్నాయా అంటే అని బాగుంది, మాయన అడుగు, మా మాయన అడుగు అంటది ఈమె. మాయ అంట ఆయన, మాయా డబ్బులు పాలు తెస్తా, ఉదయం తెచ్చారు కదా మాకు కొంచెం కావాలి అంటే పాపం అని ఇద్దరు మత్తులో డబ్బులు ఇస్తాడు మాయ. పాలు తెచ్చుకొని ఇద్దరు తాగుతారు. మా అయితే అప్పుడప్పుడు స్కూటర్లో పోతా ఉంటుంది, ఎక్కడ పోదో మనకు తెలియదు, మరి నన్ను అడగొద్దు ఎక్కడ పోద్దు, మా అయితే పోద్దు, మా అయితే వస్తుంది. ఇక అంకులు ఆంటీ అప్పుడు వాళ్ళ పాపములలోకి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళన్నా చెప్పొద్దు, మాయ్ ఏంటి నీ యొక్క జీవితం ఏంటి, నీ మాట ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ తిరుగుడు ఏంటి, మేము ఇక్కడ ఉండాలన్నా సావాలన్నా ఏంటి, మా పరిస్థితి ఏంటి, జాగ్రత్త అని బుద్ధి చెప్పి హెచ్చరించాలనా
హెచ్చరించాల. ఆ అమ్మాయి పాలు తెస్తుంటే, దుప్పట్లు తెస్తుంటే, బియ్యం కట్ట బియ్యం తీసి పెడుతుంటే మాయా బాయ వాళ్ళు కూడా చిన్న పెద్ద నాయన ఇంకుడు ఇంకని చెప్పి కలుపుకున్నారు కథ. తర్వాత ఆ వీధిలో వాళ్ళ 2 ఇళ్లను తగలబెట్టారు, పెట్రోల్ వేసి 2 ఇళ్లను తగలబెట్టారు. ఈ అక్రమాలతో మేము చేయి కలపలేము, ఈ అపవిత్రతతో మేము చేయి కలపలేము. బిబ్లికల్ గా మనం చదివినట్లయితే ఓ భయంకరమైన పాపముతో అక్రమంతో నిండినటువంటి ప్రాంతంలో లోతు కుటుంబం ఉందండి. లోతు నీతిమంతులని బైబిల్ చెప్తుంది. అక్కడున్నాడు ఆయన, ఆ ఫ్యామిలీ అక్కడే ఉంది. అక్రమం, అన్యాయం, అవాచ్యమైన కార్యక్రమాలు, చెప్పుకోవడానికి సిగ్గైన కార్యక్రమాలు, చెప్పుకున్నది వీలు గాని అపవిత్రతలో వాళ్ళు అక్కడ ఆ వీధిలో ఆ ఊళ్ళో ఉన్నారు. రోజు దిగులు పడతాడు. ఎవరో లోతు కాదు. ఏంటి దరిద్రం ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇదేంటి, అయ్యో నేను ఇక్కడ వచ్చినానే, అబ్రహాంతో ఉండుంటే ఎంత బాగుండేది, ఏంటి గందరగోళం అని చెప్పి రోజు బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేవాడు కాదు. లిసన్, అక్కడి నుంచి మాత్రం వెళ్లేవాడు కాదు. అక్కడ ఉంటాడు, వాళ్ళ గురించి బాధపడుతుంటాడు, కానీ అక్కడి నుంచి వెళ్లేవాడు కాదు. అలా వెళ్ళనందువల్ల చివరికి జరిగింది ఏంటంటే తన 2 ఆడపిల్లల జీవితాలు, భార్య సమూల నాశనం అయిపోయి శపించబడిపోయారు. ఇతను త్రాగుబోతయ్యాడు. నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి వ్యసన పడినప్పటికీ ఆ చోటు వదలనందువల్ల, ఆ ప్లేస్ మారినందువల్ల, అక్కడే చెలగాటం ఆడుతున్నందువల్ల శాపానికి గురైపోయినట్టు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనమంతా ఇంక చెప్పాలో చెప్పకూడదో తెలియని నేను రోజు అనుకుంటాను. ఏమని అనుకుంటా తెలుసా? నా నిండా నిప్పులు వేసుకుని తిరుగుతున్నాను నేను అనుకుంటాను. ఎప్పుడు గాలిపోద్దో నాకు తెలియదు. అంటే మనం చూస్తున్నది, వింటున్నది కుళ్ళిన సమాజంలో అంత నిప్పు, అది ఎక్కడో లేదు, మన చుట్టే ఉంది. కానీ ఈ నిప్పు, ఈ అపవిత్రత, ఈ అక్రమాల మధ్యలో మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని, మన ఊహల ప్రారంభాన్ని ఎలా మలుచుకోవాలి అనే సంగతిని వాక్యం ద్వారా మనం తెలుసుకొని ముందుకు రావాలి. నేను ఎప్పుడు అంటాను, హోసన్నా మందిరానికి వచ్చేస్తే అంత అయిపోయినట్టు కాదు. ఇక్కడికి వస్తే అప్పుడే ప్రారంభం అవుతుంది. పశ్చిమ ఎక్కువ ఇక్కడ. ఈ మందిరంలోకి వస్తే పశ్చిమ ఎక్కువ. 100 మంది, ఇది ఇంగ్లీష్ మంది అయితే గొడవ లేదు. మాత్రం వేసుకుని నీళ్లు పోసుకుని అన్ని తినొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇది 100 పచ్చివాళ్ళు ఎక్కువ. ఇప్పుడు చూడండి, భక్తులు వచ్చారు. భక్తులకు సౌకర్యాలు కలగలేదని తిడుతున్నారు, బూతులాడుతున్నారు. భక్తులకు సౌకర్యం చూపించలేదని తిట్టారు. భక్తులు వచ్చారు. భక్తులు ఇప్పుడు 7 లైన్లో ఉన్నారు, 6 లైన్లో ఉన్నారు, 9 లైన్లో ఉన్నారు. లడ్లు అందలేదని కొట్లాడుతున్నారు. ఈ మధ్య 2 లడ్డుల్లో బలులు ఉన్నాయని చూపించారు. బలులు ఉన్నాయంట 2 లడ్డుల్లో, పెద్ద బలులు. భక్తులు అంటే నాకు నవ్వొచ్చింది. వాళ్ళు భక్తులైతే మనం ఎవరిని? ఆమె ప్రైజ్ ది లార్డ్. ఓహో, భక్తులంటే సినిమాకు పోవచ్చు, భక్తులంటే కొండ మీద తాగి పడిపోవచ్చు, భక్తులంటే ఆత్మహత్య చేసుకుని సావచ్చు, భక్తులంటే వ్యభిచారాలు చేయొచ్చు. అంత భక్తులు చేతులకు తాళ్లు కట్టుకుని, పిచ్చి తాళ్ళని కట్టుకుని, ఎవడు బొట్టు పెడుతున్నాడు బొట్టు పెట్టించుకొని భక్తులు. వీళ్ళంతా భక్తులండి. ఏ గుడికి పోతే ఆ గుడిలో నాటకం వేసి, ఆ గుడికి పోయినప్పుడు ఆ భక్తుల్లాగా, ఈ మసీదుకి వచ్చినప్పుడేమో ఈ భక్తుల్లాగా, చర్చి దగ్గరికి వచ్చినప్పుడు ఈ భక్తుల్లాగా అనుకోవటం. ఏదో భక్తులు అన్ని చేయొచ్చు, గుళ్ళకి పోయి రావచ్చు. మనం భక్తులం కాదండి, మనం పరిశుద్ధులం. చపలు కట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరివి? యేసు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులం. పరిశుద్ధత కొరకు పోరాడుతున్న వాళ్ళం. పరిశుద్ధత మన గురి, పరిశుద్ధత మన నిరీక్షణ. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి డ్యాన్స్ వేయడం రాదు. యేసు ప్రభుకు డ్యాన్స్ వేయడం రాదు. బహుమతులు లేరు. యేసు ప్రభు ఎవరిని మోహించలేదు, పెళ్లిళ్ళు చేసుకోలేదు, చెప్పుతో తగ్గించుకోలేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన ఆరాధిస్తున్న ప్రజలు మనం పరిశుద్ధులమై ఉండాలి. మన మాటలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ప్రతి క్షణం క్రీస్తుని ప్రతిబింబించేటట్లుగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన మనకు అవసరం. అపవిత్రతలో నుంచి లోతు వేరు కాకుండా అక్కడే రంకులు రాట్ని తిన్నట్టు తిరుగుతున్నాడు. కొంతమంది తిరుగుతుంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. మగాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు రంకులు రాట్ను. కొంతమంది పురుషులను చూసి స్త్రీలు రంకులు రావడం తిరుగుతుంటారు. మెలికలు తిరిగి. ఈ రంకులు రావటాలు మనకు లేవు. మనకు ఒకే గురి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ముందు వెళ్ళిన వాడు పరిశుద్ధుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. అది మన గురి. అక్కడికే మనం వెళ్ళాలి. ఆయన మనకు ముందు వెళ్ళాడు. వెళ్ళలేకపోతే ఆయన వెళ్ళడు, మనం వెళ్ళలేము. ఆయన వెళ్ళాడు, మనం వెళ్ళాలి. అందుకు మనం పిలిచాడు. ఆయన అంటాడు, వ్యభిచారం చేయొద్దని మోషే మీకు చెప్పాడా?
నేను చెప్పేది ఏంటంటే అసలు వ్యభిచారపు చూపుతో చూస్తేనే వ్యభిచారం రా. అలా చూడకండి, అలా ఆలోచనలోకి రానివ్వకండి, అలా ఊహల ప్రారంభంలోకి రానివ్వకండి. చేస్తే వ్యభిచారం. అది మోషే చెప్పింది. నేను చేస్తే కాదు, అలాంటి సైట్, అలాంటి నీచమైన దృష్టితో చూస్తేనే వ్యభిచరించినట్లు లెక్క. ఆ పరిశుద్ధతలోకి మీరు పెరగాలి. ఆ పరిశుద్ధ అనుభవాలు మీలో నుంచి ఉట్టిపడాలి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఎదురు చూస్తున్న సంగతి. దానికి ఇతరుల పాపాల్లోకి మనం వెళ్లి ఆ పాపాలు మనం పంచుకోకూడదు. అపవిత్రతకు దూరంగా పారిపోమంటాడు. చదవండి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అక్కడ రాయబడింది ఏంటంటే యవనేచ్ఛలు. ఎవరో కథ అంటాడు, మొన్న నేను 70 ఏళ్ల యవనస్తుడినండి అని. కాదన్నది ఎవరు? నువ్వు చేసే పనులు అట్లాంటి పనులే. 60 ఏళ్ల యవనస్తుడిని అంటాడు. కాదన్నది ఎవరండి? నువ్వు చేసే పనులు అయ్యేగా, అక్రమాలేగా. అయితే బైబిల్ అంటుంది అలాంటి శరీరేచ్ఛలలో నుండి, ఈ లస్ట్, కార్నల్ లస్ట్, శరీరేచ్ఛలలో నుండి మీరు పారిపోవాలట. పారిపోయే వాళ్ళని చూస్తే ఏమంటారంటే ఈడటి సిగ్గులేడు, ఈడ అసలు మగాడా, ఈడ అసలు మనిషేనా అంటారు. యవనేచ్ఛలోంచి పారిపోతే. అయితే అతను పారిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలుసా? ఆ వాక్యంలోనే ఉంది. నువ్వు పారిపోవాలి. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఆశా నిగ్రహం కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, పవిత్రమైన చేతులైతే ఆయన ఆరాధిస్తుంటారే అక్కడికి వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన అక్కడికి వెళ్లి వాళ్ళు పవిత్రమైన చేతులెత్తి ఆరాధన చేస్తున్నారు కొంతమంది. అక్కడ వాళ్లతో కలవాలి, వాళ్ళని వెంటాడు, వాళ్లతో స్తుతించు, వాళ్లతో ఆరాధన చేయి. సినిమాలు తిరిగే వాళ్ళతో కాదు, వేలం పాటలు వేసే సంఘాలలో కాదు. అది మార్కెట్ యార్డ్. అది వేలం పాటలు వేస్తే మార్కెట్ యార్డ్ అవుతుంది, కూరగాయల మార్కెట్ అవుతుంది. వేలం పాటలు వేసే చోటు కాదు. పదవుల కొరకు పోట్లాడే వాళ్ళ మధ్య కాదు. లోకులతో కలిసి కుమ్మక్కై వాళ్లే ఇళ్ళు వాళ్ళు అన్నట్టు కాదు. సంథింగ్ సపరేషన్, ఒక ప్రత్యేకత కలిగి చేతులెత్తి ఆయన ఆరాధిస్తున్నారు. అయ్యా, మేము ఒకప్పుడు ఈ చేతులతో దుర్మార్గమైన పనులు చేశాం, మీ రక్తంతో మమ్మల్ని కడిగా, మా హృదయంలో నీచమైన బుద్ధులు, నీచమైన అపవిత్రత ఉన్నది, ఇవన్నీ మీరు కడిగదయ్యా అని హృదయము చేతులు పైకెత్తి ఆరాధన చేస్తున్నారే. వాళ్లతో పోయి కలిసి అక్కడ వాళ్ళను వెంటాడు. పారిపోయి తిన్నగా ఎక్కడికి వెళ్ళొద్దు. అన్ని జనులకి వాళ్ళు ఇలాగంటున్నారు, వాళ్ళు అలాగంటున్నారు. అందుకని నేను దాంట్లో ఉండకుండా మతంలో నుంచి జీవగల మార్గంలోకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎప్పుడు మనం ఆరాధన చేస్తామో ఆ ఆరాధన ప్రక్రియ మన జీవితంలో మార్పు తెచ్చి, మన పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చి, ఒక హోలీ ఫ్యామిలీగా, పరిశుద్ధమైన కుటుంబంగా మన కుటుంబాల్ని మలిచి నూతన నిబంధన సంఘముగా ఆయన తీర్చిదిద్ది అమర్చి కడతాడు. ఆయన రక్తము చేత. ఇది రాళ్లతో మట్టితో కట్టేది కాదు, ఆయన విలువైనటువంటి ఆత్మలతో కట్టే ఒక మందిరం. కనుక నా ప్రియమైన సహోదరుల జేలి కుమారుల గురించి కూడా బైబిల్లో చదువుతాం. ఆడ పిల్లలు, మగ పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఈయనేమో యాజకత్వం చేస్తున్నారు. సంఘ పెద్ద అండి. మరి అప్పుడు సంఘ పెద్దకి యూనిఫామ్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, బ్యాగ్ దగ్గర ఇచ్చారో నాకు తెలియదు. బ్యాగ్ ఉందో లేదో, బ్యాగ్ లేకపోతే ఇక సంఘ పెద్ద కాదని అర్థం. కొంతమందికి ఎటుపోయినా బ్యాగ్ ఉండాలి, దొడ్లో పోయినా. అప్పుడు బ్యాగ్ లేదు, ఏమి లేదు, మొత్తమే సంఘ పెద్ద. చాలా ప్రాముఖ్యమైన పని చేస్తాడు యాజకత్వం. ఆయన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఆయనేమో తగునంట వస్తున్నాడు, పరిచయం చేస్తాడు దేవుడికి. సడన్ గా ఏమైంది తెలుసా? పిల్లలు తగలబడిపోయారు, సచ్చారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్పలా, వాళ్ళని హెచ్చరించలా, వాళ్ళని గద్దించలా. మీ ఇష్టం మీద, నా ఇష్టం నాది. నేనేం భక్తుడిని, పరిశుద్ధుడు కదా, ఇదా భక్తుడు, ఏమైనా చేసుకో. మీరేమో లోకస్, మీరేంటలే, మీది నాది అంటాడు. వాళ్ళలో ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకొచ్చానుకో, ఈయన పోయి పెళ్లి చేస్తాడు. మళ్ళా ఈయన చేస్తాడు పెళ్లి. చేయొచ్చా? ఇతనిలో ఆ పరిశుద్ధతను గురించిన ప్రకటన లేనందువల్ల ఇతరుల పాపంలో ఇతను భాగస్థులై వాళ్ళు చేసిన పాపాన్ని సమర్థించి, చూడండి ఇలాగ ఎన్ని కుటుంబాలు శాపంలో ఉన్నాయో నేను గమనిస్తున్నాను. నేను చెప్పను, మీరు ఎప్పుడు మారుతారో మారండి అంటాడు. ఇది సినిమా అవద్దని గాని, అట్లా ఎవరంటే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని గాని, ఇట్లా తాగబోతాను చేయొద్దని ఏం చెప్పడం. మీది నాది అంటాడు. ఎవరైనా తెస్తే మాత్రం పెళ్లి చేస్తాడు. నాయన వదిలేస్తున్నాను ఇంకా దాన్ని చేయండి చేస్తాడు. ఆలోచించండి ఒకసారి. పరుల పాపములలో పాలు భోగస్తులు కాకుండా
ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ఎవరినంటే వాళ్ళని త్వరపడి ఎవరినంటే వాళ్ళని తల మీద చేపెట్టి ప్రార్థన చేయొద్దని రాసింది అక్కడ. ఎవరికంటే వాళ్ళకి త్వరపడి హస్త నిక్షేపణ అంటే తల మీద చేపెట్టి ప్రార్థన చేయొద్దురా. కొంచెం ఆగరా బాబు, నీ బ్రతికే బాగలేదు, మళ్ళీ నువ్వు పోయి వాళ్ళ చేయమే వాళ్ళెత్తిన పెడితే వాళ్ళకి ఆ పాపం అంటుకుంటది, ఆ దరిద్రం వస్తుంది, వాళ్ళలో ఉన్న శాపం నిన్ను అంటుకుంటది, నీ కొంప పారిపోద్ది. కొంతమంది ఉంటారు లూజ్ మైండ్ వాళ్ళు, తొందర ఎక్కువ, 4 వాక్యాలు కంఠపాఠం చేసేసుకొని వాళ్ళైనా చెప్పేది నేను కూడా చెప్తానని, వాళ్ళైనా చేసేది ప్రార్థన నేను కూడా చేస్తానని చెప్పి కొంతమంది హడావుడి చేసి అర్హత లేకపోయినా, బుద్ధులు మార్చుకోకపోయినా, కుటుంబంలో ఎన్ని అల్లకల్లోలున్నా శాపాలున్నా వీళ్ళకి తొందరపడి రండి ప్రార్థన చేస్తానండి, రండి ప్రార్థన చేస్తానండి. నేను ప్రార్థన చేస్తే దయలు పోతున్నాయి, ఈయనే చెప్పుకుంటాడు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఇట్లా అయిపోయింది, బాగుపడ్డారు, వీళ్ళు ఇట్లా బాగుపడిపోయారు, రండి ప్రార్థన చేస్తా. త్వరపడి నీవు అట్లాంటి పనులు చేయొద్దు. అలా చేస్తే నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోలేవు. నీ పిలుపు ఏమిటి, నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు, నీ విజన్, నీ దర్శనం ఏమిటి, నీ ఏర్పాటు ఏమిటి. కొంతమంది మన సంఘంలో కూడా ఉన్నారు అట్లా వాళ్ళు. ఇక్కడికి వస్తే 4 మాటలు రాసుకుంటారు, నేర్చుకుంటారు, ఇక మన సొంత పొయ్యిలు పెడతారు. ఇళ్ల దగ్గర పోయి సొంత పొయ్యిలు పెట్టి అంతా వాళ్ళు సేవకులను అక్కడికి పిలవరు. పిలిస్తే వాళ్ళు మళ్ళీ డౌన్ అయిపోతారు కదా, సేవకులు పిలిస్తే డౌన్ అయిపోతారేమో అనేది. చెట్లు లేని దగ్గర కదండి ఆముదాల చెట్టు వృక్షం, అందుకని దైవ సేవకులు ఎవరిని పిలవకుండా వాళ్ళు సొంత పొయ్యిలు పెట్టి ఈ చప్పట్లు కొట్టి కంజీలు కొని ఇక సందా పెట్టి కూడా పెడతారు. ఇక దాని చుట్టూ తిరిగి దాంట్లో కొంచెం వచ్చినప్పుడల్లా వేస్తా ఉండండి అని చెప్పి, ఇక దానికి దీనికి చాలా డేంజర్, ఇది చాలా అపాయం. గుడివాడలో ఒక అతను నేను చెప్పాను, బుక్ స్టాల్ పెట్టారు మీరు, బైబిల్ బుక్ స్టాల్ చాలా బాగుంది, మంచిది, పుస్తకాలు అమ్ముతున్నారు, అందరూ పరిచయం, చాలా బాగుంది. నేను కూడా దగ్గరికి వచ్చి పుస్తకాలు కొంటుంటాను. ఈ మధ్య ఏంటి ఎవరికో బాప్తిసాలు ఇచ్చేవాళ్ళ, అదేనన్నా వాళ్ళు తొందర చేసేది ఇచ్చేసారు అన్నాడు. మరి నీకెందుకు ఈ పని, బాప్తిసాలు వాళ్ళు అడిగితే నువ్వు ఎట్లిస్తావు, ఎవరివి వాళ్ళన్నా దర్శనం చూసినావు చెప్పారన్నో. ఏం దర్శనం చూశారంటే రాత్రి తాడ్చిటి మీద నుంచి పాలకొండతో నా మీదకి పాలు పోసినట్టు, అంటే అభిషేకమే కదండి. వాళ్ళు చెప్పారండి ఈయనకి, అంటే అభిషేకమే కదండి. పాలకొండతో పోసారు, నా కుమారుడా బాప్తిసాలు ఇచ్చేయి అని స్వరం వినబడిందంట ఆమెకి వినబడితే ఈయన ఏం చేశాడు, నా కుమారి అట్లాగే ఇస్తాను అన్నాడు. పోయి బాప్తిజం ఇచ్చాడు, 6కి వచ్చి పడుకున్నాడు. 3 రోజు నాకు తెలిసింది, అప్పటికే కాలు చేయి పడిపోయి మూతంకులు వచ్చేసి గందరగోళం. పాపం చెప్పాను వద్దేనట్టు పని చేయబాకు, త్వరపడద్దు, నిదానించు, ఆగు. ఏమైంది, అంత అవసరమైన అంత అర్జెంట్ ఏమైంది? దైవ సేవకులు ఉన్నారు, చేస్తారు ఆ పని, దానికోసం నిర్ణయించబడ్డారు, వేరుపరచబడ్డారు. నీ పైసలు నీ కానుక తినాలంటే వాళ్ళే యోగ్యులు, వాళ్ళకి జీతాలు బత్యాలు లేవు, ఆస్తులు వదిలేరు, ఇల్లు వాకిళ్ళు వదిలేరు, వాళ్ళు యోగ్యులు నీ కానుక తినాలంటే. నువ్వెవరివి అన్న, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. అందరిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బాప్తిసాలు ఇచ్చాం, పంపించాం. తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఇప్పుడు శాపం పోయినట్టుంది అయ్యా అంటారు. మీరే అంటే కాదు, పైనుంచి ఏది పాలకొండ ఆయన నెత్తిన పోసిన చెప్పింది మీరే అంటే కాదు, నేను కాదా ఇది చెప్పింది అయ్యా ఎలిజబెత్, ఇది చెప్పింది ఎలిజబెత్, ఇక లక్ష్మీకాంతం చెప్పింది అయ్యా, నాకు ఆ దర్శనాలు లేవయ్యా. సరే దర్శనాలు ఆపళ్ళు తల్లి, మీకు దండం పెడతారు, సంఘాలు ఎందుకు పాడు చేస్తారు, పిచ్చోళ్ళకి ఇల్లు తిరుగుతారు, అది తిరగకూడదంట. ఆడవాళ్ళు బైబిల్లో రాస్తుంది, అది తిరగకూడదంట. మీకు పెద్ద చిన్న దైవజనుల ద్వారా పోవాలంటే, దైవజనుల ద్వారా రావాలంటే, మీరు దైవజనుల ద్వారా పోవాలంటే మీరు వచ్చిన విడిగా తిరగకూడతారు, మీకు దండం పెడతారంటే అప్పుడు ఆగారు. దైవజనుడా తిమోతి, దేవుని పిల్లలారా, సంఘానికి ఆత్మ చెప్తున్నాడు, ఆత్మ చెవులు గలవారు వినుగాక. సంఘమా, దైవజనుడా, అవసరపడి ఎవ్వరికి నువ్వు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. నీకు ఆ యొక్క యోగ్యత, అర్హత లేదు, ఇంట్లో నీకు నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, అల్లకల్లోలం అయిపోతున్న బతుకంతా. నీకు అలాంటి అది దాని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక యాజకత్వం ఉంది, వాళ్ళు చేస్తారు, ఆ ఆశీర్వాదాన్ని పొందుతాం. మా నాన్న చెప్పాడు నాకు ఈ మాట. మా అమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళా, నాకు అందలేదు సమాధి కార్యక్రమం. తర్వాత మా నాన్నగారు చెప్పినప్పుడు, మా అన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళా. చనిపోతే ఇట్లా చూసేసి వచ్చేస్తా. అప్పుడు ఎవరు సమాధి కార్యక్రమం చేస్తారు అని అంటుంటే, ఎందుకు యశన్ గారు ఫాస్టర్ గా చేసేస్తంటే, మా నాన్న అన్నాడు, ఈ ఇంటికి ఆయన పాస్టర్ కాదు, సంఘానికి ఆయన పాస్టర్, గనుక పాస్టర్ని పిలిపించి చెప్పిద్దాం అని నాకంటే, నేను అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు అన్న. ఇంటికి నేను పాస్టర్ని కాదు, ఈ ఇంట్లో 3వ వాడిని నేను, అంతవరకే. నా ఇంట్లో పోయి నేను పాస్టర్ని అయిపోయాను, మొహాల మీద ఉన్నానా, మొహాల మీద అందరి మొహాల మీద ప్రార్థన అంటే
నాకు మతిపోయాడు చేసిట. అట్లా చేయకూడదు. నేను ఎవరిని, ఇంటికి ఏమవుతాను, సంఘానికి ఏమవుతాను, నా పిలిపేంటి, నా ప్రత్యేకత ఏమిటి, ఇల్లు పెట్టి ఎంతకాలం అయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాను నేను. ఒక అవగాహన మనకు ఆత్మీయులకి ఉండాలి. అంత ఏకలోకం చేయకూడదు. ఆ పిలుపుని ఏర్పాటుని మనం జాగ్రత్త చేసుకోవాలి. పిలుపు ఏర్పాటు లేనోళ్ళు ఎవరైనా మన ఇళ్లకు వచ్చినా బయటికి పోమని అనకూడదు. మనుషులు దాకా మంచినీళ్ళు ఇచ్చి ఇక వెళ్ళి రమ్మనాల. ప్రార్థన చేసిపోతానంటే చేసుకోండి, ఇక మీటి వద్దులండి, మా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారులేండి, మాకు మీరు చేయదులండి. మీరు అవును సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అంటేగా మీరు మిమ్మల్ని పంపించేశారంటగా, ఏం చేయకపోతే ఎందుకు పంపించేస్తారు వేస్తాను గారు ఆయన అడిగి ఒక ప్రశ్న పంపించేయాలి. లేకపోతే ఆళ్ల పాపాలలోకి మీరు, అర్థమైందా ఇప్పుడు, ఆళ్ల పాపంలోకి మీరేమవుతారు, పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు. ఆ పాపాలు మిమ్మల్ని చుట్టుకుంటే మళ్ళీ మీ పిల్లలకి అదే న్యాయం, అదే తీర్పు తీర్చబడుతుంది, అదే తీర్పు. కనుక అమ్మ మీకు దండం, అయ్యా మీకు దండం, అయ్యా మా ఇళ్ళకి రావద్దయ్యా, మేము అక్కడికి వెళ్తున్నాం కదా ప్రార్థన గడపనివ్వండి అయ్యా, మీరు అక్కడ నుంచి బయలుదేరి వచ్చి పిచ్చి పిచ్చి వేసేస్తున్నారు, మా మైండ్ తినేస్తున్నారు తండ్రి. సాతాను వస్తాడంట. ఎటొస్తాడు, మీ మనస్సుని చెరిపి దేవుని మీద, సంఘం మీద, దైవ సేవకుల మీద ఉన్నటువంటి ఆ సరళత నుంచి, పవిత్రత నుంచి మిమ్మల్ని తప్పించేదానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నిజమే కదా, మంచిదే కదా, ఎవరైతే ఏమైంది అంటాం, ఆ గాథలో పడతాం. ప్రైజ్ ద లార్డ్. నర్సులో పెడితే ఒకసారి ఒక ఊరుంది, ఆ ఊరి పేరు నేను చెప్పనులే. ఆ ఊరుంది, ఆ ఊరికి ఎవరో వెళ్ళారట. ఏసన్న గారితో ఉన్నాను నేను, ఏసన్న గారు నేను ఇద్దరం కలిసి సేవ చేసాం. అసలు ఇప్పుడు ఆ సంఘం అంతా నేమేమి కట్టింది. అప్పట్లో అసలు ఏసన్న గారికి ఏముంది పాపం, అంతా నేను చెప్పి నేను సంపాదించి నా ఆస్తి అంతా ఆయనకి ఇచ్చి ఇదంతా చేశాను, అది ఇదేదో చెప్పాను. వాళ్ళు నమ్మేసి ఆయన చేర్చుకున్నారు. ఆయనకి ఇక్కడ చిన్న ఆపరేషన్ ఉంది. చొక్క అయితే చూపించి ఆపరేషన్ చూపించి సాక్ష్యం చెప్పి ఏడ్చాడు. ఏడిస్తే 60 మంది వచ్చారు ఆ రోజు. మరుసటి రోజు పాట పాడి ఏడ్చి చెప్తే 200 మంది వచ్చారు. ఆ గ్రామం బ్రహ్మాండం ఉంది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు వెళ్తారు, ఎక్కడుంటారు మీరు అని అడిగితే, దేవుడు చూపించినప్పుడు వెళ్తా అని అంట. ఇదేంటిది దేవుడు చూపించినప్పుడు వెళ్తానంటున్నాడు, 2 రోజులు బాగానే చూశాం కదా, ఈయన బోడా అంటే దేవుడు చూపించినట్టు వెళ్తాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అతను చూడు తిరుగుతున్నారు. తిరగడమే కాదు కదా, కొత్త పెళ్లి కొడుకుని చూసినట్టు చూస్తున్నారు. చెప్పొద్దు, మీకు తెలియదు ఏమన్నా, మీకు కొత్త ఏం కాదు కనుక చెప్తున్నా, మనోళ్ళని కనుక చెప్తున్నా. అక్కడక్కడనే తిరుగుతున్నారు. చివరికి ఆయన బట్టలు ఉతికేయడం, ఆయనకి అన్నం పెట్టడం, నీళ్లు తాగడం ఆ ఊరిలో. అబ్బో ఏమో జరుగుతుంది. ఒక రోజు పొద్దున్నే ఆ పంచలో పడుకున్న మనిషి లేడు. ఏడి అనుకుంటే ఇటు పోయాడులే, చెంబెత్తుకుని ఎతికారు, లేడు. 10-11 అయింది, లేడు. తర్వాత ఇంట్లో పోయి పెట్టి తీసి చూస్తే పెట్టిలో డబ్బులు లేవు. 60,000 రూపాయలు గేదెల కొరకిచ్చారంట. ఆ పొద్దున్నే, ఆ ముందు రోజుకు గేదెల కొరకిచ్చారంట గవర్నమెంట్ వాళ్ళు. 60,000 రూపాయలు పాపం. ఈ పెళ్లి కొడుకున్నాడని ఈయన పోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందామని గేదెలు అనుకో పెట్టిలో పెట్టారు. పెట్టేటప్పుడు కూడా చెప్పాడు, జాగ్రత్త డబ్బులు పోతాయని. అయ్యగారు చెప్పాడు, జాగ్రత్త డబ్బులు పెట్టి తాళాలు కట్టేసుకోవాలని చెప్పాడు. ఆ తాళాలు వేసి పెట్టేది కూడా చూశాడు, లేవు. అడ్రస్ ఎక్కడ ఏమో. ఇట్లా కూడా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమంటున్నాను నేను, అంతకు మించండి. అలాగని అందరినీ అనుమానించకండి. దైవజనులు ఉన్నారు, ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలలో, వాళ్ళ ప్రవర్తనలో ఆత్మలో వివేచించి, ఆ వివేచనాపూర్వకంగా ప్రవర్తించిన నాడు మీ బ్రతుకులకి ఒక వెలుగు కలుగుతుంది. అందుకని ఆయన అంటాడు, పరిశుద్ధముగా ఉండుము. దీనికి వేరొక మాటలు, కొంచెం పరిశుద్ధముగా ఉండుము అని లేదు. నా సహోదరులారా, అంత పరిశుద్ధంగా యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా మనం ఉండలేము. కొంచెం పరిశుద్ధంగా ఉండుడి అని ఉందా? లేదు. అక్కడేమనుంది, ఇతరుల పాపాలతో పాలు పంపులు లేకుండా త్వరపడి అర్జెంట్ అనమాట. కొంతమందికి నన్ను పాటలు చేయవా, మాలో ఉన్నారు కొంతమంది తెల్లటి బట్టలు వేసుకొని, నేను 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది మమ్మల్ని ఇంకా పాటలు చేయరా అని మీరు అడిగితే మాత్రం చేయవు. అడిగితే ఇంకొక సంవత్సరం లేట్ అవుతానే ఉంటుంది. మీరు ప్రవర్తిస్తే సేవకులుగా మేము దానికి యోగ్యుల నుంచి అభిషేకం చేస్తాం. ఫాస్ట్ గా మమ్మల్ని చేయరా, ఇంకా చేయరా, ఎప్పుడు చేస్తారు, వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం రాసి పెట్టుకోవడమే. 10 ఏళ్ళైనా చేసే పని ఉండదు. ఎందుకంటే ప్రవర్తన కావాలా. విలువైన సంఘం మీలాంటి సంఘానికి పరిచయం చేసేదానికి యోగ్యులు కావాలా. తెల్లబట్టలు కావాలి, యోగ్యత, క్యారెక్టర్. అందుకని రాత్రి వాళ్ళకు కూడా మేము ఇట్లాంటి క్లాసులు చెప్పి, వాక్యం చెప్పి సరి చేస్తున్నాం. ఎవరి దగ్గర 10 రూపాయలు అడుక్కోకండి, దిక్కులేనిలాగా విశ్వాసంలో ఉండండి. సంఘం విలువైంది. విలువైన కుటుంబాలను ప్రభు మనకు అనుగ్రహించాడు. వాళ్ళకి పరిచయం చేయాలంటే మనం వాళ్ళకంటే విలువైన వాళ్ళగా ఉండాలి. ఆ దర్శనం పొందాలి. సాధారణ మనుషులాగా ప్రవర్తించొద్దు. సాధారణ కుర్రోళ్ళు ప్రవర్తించడం మీరు ప్రవర్తిస్తే ఇక వాళ్ళకి మీకు ప్రయోజనం ఉంది. ఒక వేర్పాటు జీవితం, ప్రత్యేకమైన జీవితం చేయాలి అని
మాతో ఉన్న దైవ సేవకులు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలే నేర్పిస్తూ వస్తాం. ఉండలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యా మేము ఉండలేం బాబు, ఇది చాలా కట్టలుగా ఉంది, ఇది మాకు సెంట్రల్ జైల్లాగా ఉంది, అబ్బో ఈ పద్ధతిలో మేము ఉండలేమంటే వెళ్ళిపో. ఇది ఒక గవర్నమెంట్, ఇది దేవునికి స్తోత్రం. సంఘం అనేది చిరిగినటువంటి ఇస్త్రీ కాదు. సంఘం అనేది కుట్టు లేని పుస్తకం కాదు. గాలిస్తే ఎగిరిపోద్ది కుట్టు లేకపోతే. ఇది కుట్టబడినట్టు బైండ్ చేయబడినటువంటి సంఘం. ప్రతిదీ నియమావళి ప్రకారమే జరుగుతుంది, జరిగించాలి. అదే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం. కనుక నా ప్రియమైన సహోదరులారా, మన ఆలోచనల్లో, మన కళల్లో, మన ఊహల ప్రారంభంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మనసుని పిచ్చి పిచ్చిగా వదిలిపెట్టద్దు, కళ్ళె లేని గుర్రంలాగా వదిలిపెట్టద్దు. క్రీస్తు యేసునందు చెరపట్టి తీసుకుని వచ్చి క్రీస్తులో దాన్ని లోపరుచుకోవాలి. అలాంటి పరిశుద్ధత కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపు మీ ఎడల, నా ఎడల సంపూర్తి కావాలనేది నా కోరిక. మిమ్మల్ని ఏ దొరక చూపించాల్సిన పని నాకు లేదు. ఏ దొరక కూడా చూపించాలి, ఇంతమంది వస్తున్నారని చూపించాల్సిన అక్కలేదు. నాకు అవసరమైంది క్వాలిటీ, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఆ ప్రకారం మీరు జీవించాలని కోరుకుంటున్నాను. కారణం, దేశమంతా అలజడిలో ఉండగా, రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుండగా, న్యాయం ఏదో నీతి ఏదో తెలియని పరిస్థితుల్లో ఎవడికి వాడు కోట్లు సంపాదించుకుంటూ పేద ప్రజలతో ఆడుకుంటూ ఉండగా, మనం క్రీస్తు యేసునందు బలపరచబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోయే రోజులు సమీపిస్తున్నాయి. ఆ ప్రభు రాకడికి మనం ఎత్తబడాలనుకుంటే మన ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడి పరిశుద్ధత వైపు మాత్రమే గురి నిలుపుకోవాలి. అది మన యొక్క స్టాండర్డ్, మనలో ఆయన కోరుకునే కోరిక. ఆ ప్రకారం జీవించేందుకు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, సిద్ధపడదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.